వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో నుంచి జామెట్రీ అనే క్లాసెస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జామెట్రీ భాగంలో మనకి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే సర్కిల్స్, వృత్తము. సో ఒక వృత్తం అంటే ఏమిటి, ఆ వృత్తంలో ఉండే అంశాలేంటి, దానికి సంబంధించిన ప్రశ్నల సరళి ఏ విధంగా వస్తుంది అన్న అంశాలని మనం ఈరోజు ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద సర్కిల్, అసలు సర్కిల్ అంటే ఏంటి అని ఒకసారి గమనిస్తే, సర్కిల్ అంటే ఏదైనా ఒక అంతరాలంలో ఒక నిర్దిష్టమైన బిందువు ఉంది. ఆ బిందువు నుంచి కొంత దూరంలో ఆ బిందువు చుట్టూ ఆవరించబడిన ప్రదేశాన్ని ఏమంటారంటే వృత్తము అని అంటాం. అంటే దాని చుట్టూ సమాన దూరంలో ఎటువైపు చూసినా ఒకే దూరం అనేది ఉంటుంది. అలా అంతరాలంలోని నిర్దిష్ట బిందువుని మనం ఏమంటామంటే కేంద్రము అని అంటాం. సెంటర్, కేంద్రము అని అంటాం. సో ఆ అంతరాలం నుండి మనం ఎటువైపు చూసినా ఒక నిర్దిష్ట దూరం తీసుకున్నాం కదా, ఈ నిర్దిష్ట దూరాన్ని వ్యాసార్థము అని అంటాం. నిర్దిష్ట దూరం ఏమవుద్ది, వ్యాసార్థము అవుతుంది, రైట్. సో దీన్ని మనం వృత్తంగా తీసుకుంటాం. క్లియర్గా మీకు ఒక పిక్చర్ని చూపిస్తే, సో ఒక వృత్తాన్ని కనుక నేను తీసుకున్నట్లయితే, సో దిస్ ఈజ్ ద సర్కిల్, రైట్. ఇందులో నేను సెంటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇది సెంటర్ అంటే అర్థం ఏంటి, ఈ సెంటర్ నుంచి ఎటువైపు చూసినా, ఆ వృత్తం పైకి ఎటువైపు చూసినా సమాన దూరం అనేది ఉంటుంది. ఈ కేంద్రము నుంచి వృత్తం మీదకి ఉన్న సమాన దూరాన్ని మనం ఏమంటామంటే రేడియస్ అంటాం. ఇప్పుడు వచ్చిన కొత్త లైన్ ఏదైతే ఉందో దాన్ని రేడియస్గా మనము చూస్తాం. సో అలా రేడియస్ ఆర్ అంటారు, సెంటర్ ఓఆర్సి అంటారు. ఓకే అండి. సో వృత్తంపై గల బిందువు ఏదో ఒక బిందువు, అండ్ ఈ వృత్తము పైన ఈ బిందువు నుంచి ఈ చుట్టూ ఉన్న ఏదైతే వక్రరేఖ ఉందో, దిస్ ఈజ్ ద కర్వ్డ్ లైన్, వక్రరేఖ ఉందో ఈ వక్రరేఖ యొక్క పొడవుని, రైట్. సో ఏదైతే ఈ చుట్టూ అంటే వృత్తం యొక్క బార్డర్లో ఉన్న వక్రరేఖ ఉంది కదా, ఈ వక్రరేఖ యొక్క పొడవుని, రైట్ అండి, ఏమంటాం మనం దీన్ని, వక్రరేఖ యొక్క పొడవుని వృత్త పరిధి అని అంటాం. వృత్త పరిధి అని అంటాం. సో ఈ పరిధి లోపల ఆవరించబడిన ఈ టోటల్ ప్రదేశం ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ద ఆక్యుపైడ్ ఏరియా అలాంగ్ విత్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. పరిధిని ఏమంటాం మనం, సర్కంఫరెన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో దీన్ని ఏమంటారంటే వైశాల్యము అని అంటాం. వైశాల్యము, ఇది ఏరియా ఏ, ఇది సర్కంఫరెన్స్ సిగా మనం చూస్తాం. సో ఏదైనా ఒక వృత్తం ఉంది, దాని యొక్క వృత్తములో ఉండే కొలత ఆర్ అనే వ్యాసార్థము. ఇప్పుడు మనకు చతురస్రంలో కానీ దీర్ఘ చతురస్రంలో పొడవు కామ వెడల్పు ఉన్నట్టు, చతురస్రంలో భుజం యొక్క పొడవు ఉన్నట్టు, త్రిభుజంలో భుజం యొక్క పొడవు ఉన్నట్టు మనకి వృత్తంలో ఉండే కొలత ఏంటి అంటే ఆర్ అనే వ్యాసార్థం ఉంటుంది. కాబట్టి ఆర్ అనే వ్యాసార్థము కలిగిన ఒక వృత్తంలో వృత్త పరిధిని మనము ఏ విధంగా నిర్వచిస్తాము అని అంటే, వృత్త పరిధి సి ఈజ్ ఈక్వల్ టు 2πrగా మనం చూస్తాం. దేనిగా చూస్తామండి, 2πrగా మనం చూస్తాం. ఇప్పుడు వృత్త పరిధి సి అంటున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు 2π/r మనం చూస్తున్నాం. అసలు మనం పై అనే విషయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ అనంటే, సో పై యొక్క విలువని సాధారణంగా ఏ విధంగా పరిగణిస్తారు అనంటే 22/7 నియరెస్ట్ టు 22/7 ఆర్ 3.14గా తీసుకోవడం జరుగుద్ది. ఇది పై యొక్క వాల్యూ. అసలు యాక్చువల్గా వాట్ ఈస్ ద మీన్ బై పై, ఒకసారి రేడియన్స్లో కోణాన్ని కొలిసేటప్పుడు మనం పైని కోణాన్ని కొలవడానికి ఉపయోగిస్తాము. ఇలా క్యాలిక్యులేషన్ పార్ట్లో మెన్సురేషన్లో చూసేటప్పుడు మనం పైని 22/7గా తీసుకుంటాం. అక్కడ ఉండే పై అనే రేడియన్స్ వేరు, ఇక్కడ పై అనే ఈ కొలత వేరు. ఏంటి పై అంటే, ఏ విధంగా డిఫైన్ చేశారు పైని గణితవేత్తలు అంటే, ఇప్పుడు పైని మేజర్గా తీసుకొని నేను వాల్యూని రాస్తా. ద పై ఈజ్ ఈక్వల్ టు C/2r, అంతేగాండి 2r అనేది లెఫ్ట్లోకి వచ్చింది. సో C/2r, C/2r అంటే అర్థమైంది, పై ఈజ్ ఈక్వల్ టు వృత్త పరిధి, సి అంటే వృత్త పరిధి, 2 × r అంటే, r అంటే మనం ఆల్రెడీ వ్యాసార్థం అన్నాం, వ్యాసములో అర్థము అని అర్థం. సో వ్యాసార్థం అంటే వ్యాసార్థానికి రెట్టింపు కాబట్టి ఇది వ్యాసంగా తీసుకుంటాం. ఇట్స్ ఏ
డయామీటర్గా పేర్కొంటారు, వ్యాసము డయామీటర్. సో ఇప్పుడు పైని మనం ఏ విధంగా నిర్వచించవచ్చు అన్న అంశాన్ని కనుక గమనిస్తే, పై అనగా వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తి. సో నేను అడుగుతాడు వాట్ ఈస్ ద మీన్ బై పై. సింపుల్గా పై అనగా స్టేట్మెంట్ ఉంటుంది, పరిధికి మరియు వ్యాసార్థానికి గల నిష్పత్తి, వైశాల్యానికి వ్యాసార్థానికి గల నిష్పత్తి, పరిధికి వ్యాసానికి గల నిష్పత్తి, పరిధికి వ్యాసార్థానికి గల నిష్పత్తి అని స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనం ఏమంటాము, పై అనగా పరిధి మరియు వ్యాసానికి గల నిష్పత్తి. అంటే దీని యొక్క అర్థం ఏంటి అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే, వ్యాసము అంటే ఇది పరిధి మరియు వ్యాసము అనేది నిష్పత్తి అంటున్నాం, కానీ నిష్పత్తి ఎప్పుడైనా స్థిరంగా ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టెంటర్. అంటే అర్థం, నువ్వు ఏ వ్యాసం తీసుకొని వృత్తాన్ని గీసినా పరిధి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తి స్థిరంగా వస్తుంది. నువ్వు పై ఈజ్ ఈక్వల్ టు 22/7గా లెక్కలోకి తీసుకున్నావు. అంటే దీని యొక్క అర్థమైంది, పై ఈజ్ ఈక్వల్ టు 22/7, రైట్. 22/7 అంటే 7 వ్యాసంతో ఒక వృత్తాన్ని కనుక గీస్తే, 7 సెంటీమీటర్ల వ్యాసంతో ఒక వృత్తాన్ని కనుక గీస్తే దాని యొక్క వృత్త పరిధి 22 సెంటీమీటర్లు ఉంటుంది అని అర్థం. అది సింపుల్. 7 సెంటీమీటర్ల వ్యాసంతో వృత్తాన్ని గీస్తే దాని పరిధి ఉంటుంది 22 సెంటీమీటర్లు ఉంటుంది. కావాలంటే మీరు 7 సెంటీమీటర్ల స్కేల్ తీసుకొని ఒక వృత్తాన్ని గీసి, ఈ వృత్తం పరిధి పైన ఒక తాడుని పెట్టి, ఆ తాడు యొక్క పొడవుని వృత్త పరిధి పైన పూర్తిగా నిర్మించి, ఆ తాడు యొక్క కొలతని స్కేల్ మీద కొలవండి, మీకు 22 సెంటీమీటర్లుగా వస్తుంది. అంటే పై వ్యాసము మరియు పరిధికి మధ్య ఈ విధంగా రేషియో లాగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసం అంటున్నాం మనం. సో వ్యాసంలోంచి నేను వ్యాసార్థాన్ని రాస్తా, వ్యాసార్థము. వ్యాసార్థంలోంచి నేను పరిధిని రాస్తా, పరిధి, రైట్. సో 7 సెంటీమీటర్ల వ్యాసం ఉంటే వ్యాసార్థం ఎంత ఉంటుంది, 3.5 సెంటీమీటర్లు ఉంటుంది. పరిధి ఎంత ఉంటుంది, 22 సెంటీమీటర్లు ఉంటుంది. ఇఫ్ ఐ యామ్ డబల్ ద డయామీటర్ 14 అయితే వ్యాసార్థం ఎంత, 7. ఇవన్నీ డబుల్ అయ్యాయి కాబట్టి పరిధి కూడా 44 అవుతుంది. ఒకవేళ ఐ త్రిబుల్ దిస్ వన్ 21 అండ్ త్రిబుల్ అవుతుంది 10.5 అండ్ త్రిబుల్ అవుతుంది 66 సెంటీమీటర్లు. అంటే నువ్వు ఈ ఒక్క అంశాన్ని కనుక నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, ఓకే, 28, 14, 88. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది నీకు అని అంటే, క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ అవుతుంది. ఒక 88 సెంటీమీటర్ల పొడవైన ఒక తీగని తీసుకున్నాం. 88 సెంటీమీటర్ల పొడవైన ఒక తీగని తీసుకున్నాం. ఆ తీగని వృత్తాకారంగా మలిచాము. అంటే 88 సెంటీమీటర్ల పొడవైన ఒక తీగ ఉంది. ఈ తీగని ఈ విధంగా మనము ఒక వృత్తంగా బెండ్ చేసాం. ఒక వృత్తంగా బెండ్ చేసినప్పుడు ఆ వృత్తంలో ఉండే వ్యాసార్థం ఎంత? సో 88 సెంటీమీటర్ల పరిధి కలిగిన వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 14 సెంటీమీటర్లుగా మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. లేదంటే ఆ తీగ యొక్క పొడవు పరిధి 2πr అని క్యాలిక్యులేట్ చేసి కూడా నువ్వు ఆర్ని కనుక్కోవచ్చు. ఇది వృత్తంలో ఉండే అతి ముఖ్యమైన అంశం, పరిధి మరియు వ్యాసంగా మనం చూస్తాం. సరే, మరి పరిధి అనేది 2πrగా డిఫైన్ చేసావు, మరి వైశాల్యాన్ని ఏ విధంగా రాస్తాము అని అంటే, సో వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ r² మనం తీసుకుంటాం. కాబట్టి వృత్త వైశాల్యం యొక్క ఫార్ములా ఏంది, πr². ఈ రెండు అంశాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ముందు వృత్తంలో ఉండే కాంపోనెంట్స్ని ఒకసారి మనం గమనిద్దాం. సో లెట్స్ టేక్ వన్ సర్కిల్. ఇది ఒక సర్కిల్. ఓకే, ఈ సర్కిల్లో నేను ఒక కేంద్రాన్ని గుర్తిస్తా, రైట్, అండ్ ఒక రేడియస్ని గుర్తించాను. ఇప్పుడు ఈ సర్కిల్ లోపల నేను ఒక లైన్ సెగ్మెంట్ని తీసుకుంటా, రైట్. సో ఇక్కడ ఒక లైన్ తీసుకోవడం జరిగింది. సో నౌ ఐఎమ్ టేకింగ్ వన్ లైన్, రైట్. సో ఇప్పుడు ఈ లైన్ ఏం చేసింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనే ఒక లైన్ అనుకుందాం. ఏబి అనే ఒక లైన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏబి అనే ఒక లైన్. ఏబి అనే లైన్ ఏం చేస్తుందంటే వృత్త పరిధి పైన 2 బిందువులని తాకుతుంది. వృత్త పరిధి పైన 2 బిందువుల్ని తాకుతుంది. వృత్త పరిధి పైన 2 బిందువుల్ని తాకుతూ వృత్తం లోపల గీసిన రేఖాఖండాన్ని ఏమంటారు అని అంటే, దీన్ని జ్యా అని అంటారు. ఇంగ్లీష్లో అయితే కార్డ్ అంట. ఇది
ఏబి జాగా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఏబి జా వృత్తము లోపల ఉన్న రేఖాఖండం. ఏబి జా వలన ఏమైంది అని అంటే వృత్తం అనేది 2 భాగాలుగా విభజించబడింది. పైకి ఒక పార్టు, కింద ఒక పార్టు. సో కింద పార్ట్ ఇదొక వృత్తఖండము. ఓకే అండి. సో ఇదేంటిది? వృత్తఖండము. అంటే జా ఏం చేస్తుందంటే వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది, వృత్తఖండం. సో పైన ఒక వృత్తఖండము. సార్ 2 వృత్తఖండాలు ఉన్నాయి కదా మాస్టరు, మరి దీన్ని ఎట్లా కన్ఫ్యూజ్ అవుతాం కదా మరి అంటే, పెద్ద వృత్తఖండము మేజర్ సెగ్మెంట్ గురు వృత్తఖండం అంటాం, చిన్న వృత్తఖండము లఘు వృత్తఖండము అని అనడం జరుగుద్ది. ఓకే, లఘు వృత్తఖండము, గురు వృత్తఖండము. సో ఇక్కడ ఈ వృత్తంలో ఈ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కేక్ తీసుకొచ్చాం, బర్త్డే కేక్ చాకు పెట్టి కోసాం, ఆ కోసిన పార్ట్ని ఏమంటారంటే సెగ్మెంట్ అని అంటాం, వృత్తఖండం అని అంటాం. సో ఇలా తీసుకున్న ఈ లైన్ని, వృత్తం పైన 2 బిందువుల్ని కలుపుతూ తీసుకున్న లైన్ని మనము జా అని అన్నాం. ఇంకొక విషయం కూడా ఉంది సార్, మరి వృత్త పరిధి పైన ఉన్న ఈ వక్రరేఖని ఏమంటారు అని అన్నాడు అనుకోండి, ఏబి మధ్య ఉన్న వక్రరేఖ. సో దీన్ని వృత్త చాపము అని అంటాం, ఆర్క్ ఆఫ్ సర్కిల్, వృత్త చాపము. పైన కూడా ఏబిఏ ఉంది. ఇప్పుడు ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చినా బీని కలుస్తుంది. పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచి బి దాకా వచ్చినా మళ్ళీ అది ఏబి యొక్క చాపమే. 2 కూడా ఏబిగాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆ ఏబి చాపం ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. కాబట్టి మళ్ళీ దీన్ని మైనర్ ఆర్క్ అంటాం, లఘు చాపము. సో దీన్ని గురు చాపము అని అంటాం. రైట్, ఇప్పుడు మీకు చాపము, జా, ఖండము అంటే తెలిసింది కదా. ఫస్ట్ థింగ్, జా అంటే వృత్తము లోపల వృత్త పరిధిని 2 బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని జా అంట. సో చాపం అంటే వృత్త పరిధి పైన 2 బిందువుల మధ్య ఉన్న వక్రరేఖ యొక్క పొడవుని చాపము అని అంటాం. వృత్తఖండము అనంటే చాపము మరియు జాల మధ్య ఆవరించబడిన ప్రదేశము. చాపము మరియు జాల మధ్య ఆవరించబడిన ప్రదేశాన్ని వృత్తఖండము అని అంటాం. రైట్. సో ఇవి ఈ టర్మినాలజీని మీరు యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చాపం యొక్క పొడవుని లెంత్ ఎల్గా చూస్తారు. చాపం యొక్క పొడవుని ఏ విధంగా చూస్తాం మనం? లెంత్ ఎల్గా చూడడం జరుగుద్ది. సో ఇంకొక అంశం ఉంటుంది వృత్తంలో, అతి ముఖ్యమైన అంశం. మీరు ప్రతి టర్మినాలజీని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ సర్కిల్ హియర్. ఇంకొక సర్కిల్ని ఇక్కడ తీసుకున్నాను. దీనికి ఒక సెంటర్ని గుర్తించా, దీనికి ఒక రేడియస్ని కూడా గుర్తించా. రైట్. నౌ ఇప్పుడు నేను దీంట్లో ఒక చాపాన్ని కానీ ఒక జాని కానీ గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది ఏబి అనే జా, లేదంటే ఏబి అనే చాపం. ఏబి అనే చాపం, ఇది కేంద్రము ఓ. సో ఇప్పుడు ఏబి అనే జా యొక్క చివరి బిందువుల నుంచి వృత్త కేంద్రాన్ని కలిపాను అనుకోండి. రైట్. సో ఇది రేడియస్ ఆర్ అవుతుంది, ఇది కూడా రేడియస్ ఆర్ఏ అవుతుంది. ఎందుకు ఆర్ అవుతుందండి? సో కేంద్రం నుంచి వృత్త పరిధిపై ఏ లైన్ గీసినా అది రేడియసే అవుతుంది. ఇది ఏబి జా అనేది ఒక త్రిభుజాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏబి యొక్క చివరి బిందువుల నుంచి కేంద్రము ఓ వద్ద చేయు కోణము కొంత ఉంటుంది, ఆ కోణము టీటా అయితే ఏబి జా కానీ ఏబి చాపము కానీ కేంద్రము వద్ద చేయు కోణాన్ని టీటా అని దీన్ని కేంద్ర కోణము అని అంటాం. సెంట్రల్ యాంగిల్, కేంద్ర కోణము అని అంటాం. ఓకే, బాగుంది. సో ఏబి అనే జా కేంద్రం లోపల కోణం చేసింది టీటా అనే కోణం. ఏబి అనే ఈ జా ఇది మైనర్ ఆర్క్. మిగతా వృత్త భాగం ఉంది కదా, సో మిగతా వృత్త భాగంలో కూడా ఏదైనా కోణాన్ని చేస్తే ఓ వద్ద చేసే కోణము కేంద్ర యాంగిల్. సో వృత్త భాగంలో చేయు కోణము ద యాంగిల్ సబ్స్టెండెడ్ ఇన్ ఎ సర్కిల్. సో వృత్త భాగంలో చేయు కోణం. సో ఇక్కడ టీటా ఉన్నప్పుడు వృత్త భాగంలో చేయు కోణం ఏమైందంటే θ/2 అవుద్ది. ఒక జా చివరి బిందువుల నుంచి
వృత్తంలో ఎక్కడ కోణం చేసినా సరే, ఏ పార్ట్లో కోణం చేసినా సరే అది సమానమైన విలువనే కలిగి ఉంటుంది. అది కేంద్ర కోణంలో సగం ఉంటుంది. ఇది θ/2నే, ఇది θ/2నే, ఇది కూడా θ/2నే. ఇటువైపు గీసుకున్నా సరే అది కూడా θ/2గానే మనం చూస్తాం. అంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? సో వృత్తం యొక్క వృత్తములో ఏ భాగంలో చేసిన కోణమైనా సరే, లేదంటే వృత్తంలోని లేదా వృత్తం యొక్క చాపము మిగిలిన వృత్త భాగంలో చేయు ఏ కోణమైనా సరే సమానంగా ఉంటుంది. ఆ విలువ కేంద్ర కోణంలో సగం ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు కూడా బ్యూటిఫుల్ డయాగ్రామ్ డ్రా చేసుకొని నోట్ చేసుకోండి ఆ పాయింట్ని యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ వన్ కనుక మనం గమనిస్తే, ఇంకొక సర్కిల్ నేను తీసుకుంటాను ఇక్కడ. అనదర్ సర్కిల్. ఓకే, సో ఈ విధంగా సర్కిల్ తీసుకున్నాను. దీని ఈ విధంగా సెంటర్ని కూడా గుర్తించడం జరిగింది. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఏబి అనే జాని తీసుకున్నా. రైట్, ఏబి అనే వృత్త కేంద్రము నుంచి లంబ దూరము డి దూరంలో ఉంది. లంబ దూరము డి దూరంలో ఉంది. ఇది లంబ దూరం అండి. సో వృత్త కేంద్రం నుంచి ఏదైనా ఒక పైకి గీసిన లంబము ఆ జాని సమాన భాగాలుగా విభజిస్తుంది. ఓకే, ద పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద కార్డ్ ఆఫ్ ది సర్కిల్, ద కార్డ్ విల్ డివైడ్ ఇంటూ ది 2 ఈక్వల్ పార్ట్స్. అది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ ఏదో ఏ అనుకుంటే, ఇది సగమైంది a/2, ఇది సగమైంది a/2గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి దీని ఒక రేడియస్ని తీసుకోవడం జరిగింది ఇక్కడికి. సో దీని రేడియస్ అంటాం మనం, ఆర్ అనే రేడియస్. ఇప్పుడు చూడండి, ఆర్, డి మరియు a/2లో ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేసినాయి. సో దట్స్ r² ఈజ్ ఈక్వల్ టు d² ప్లస్ a²/4. నౌ ఇట్ ఈజ్ 4r² ఈజ్ ఈక్వల్ టు 4d² ప్లస్ a²గా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏంటి? ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ డిస్టెన్స్, నాట్ ద డయామీటర్. ఇది డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద కార్డ్ అండ్ ఏ ఇస్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. సో యొక్క పొడవు ఏ, వృత్తము కేంద్రం నుండి జాకి గల దూరము డి మరియు వృత్త వ్యాసార్థం r అయితే వాటి మధ్య గల రిలేషన్షిప్ 4r² ఈజ్ ఈక్వల్ టు 4d² ప్లస్ a². నువ్వు ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క గురిజాల్ని గుర్తించే మనం ఇక్కడ ఆన్సర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నువ్వు దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ రిమెంబర్ దిస్ రిలేషన్ ఫర్ ద రేడియస్ d టు a. ఓకే, రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఏదైనా ఒక వృత్తంలోంచి ఒక జాని తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక తీసుకున్నాం, బీసీ అనే తీసుకున్నాం ఇటువైపు. సో ఇది లంబ దూరము డి అనుకోండి, ఇది కూడా లంబ దూరము డి. రైట్. సో వృత్త కేంద్రము నుండి సమాన దూరంలో గల జాలు సమాన పొడవుని కలిగి ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ద పాయింట్? కేంద్రము నుండి సమాన దూరంలో ఉన్న జాలు సమాన పొడవుని కలిగి ఉంటాయి. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్, వృత్త కేంద్రము నుంచి దూరంగా ఉన్న జాలు తక్కువ పొడవుని కలిగి ఉంటాయి. వృత్త కేంద్రానికి దూరంగా ఉన్న జాలు తక్కువ పొడవుని కలిగి ఉంటాయి. వృత్త కేంద్రానికి దగ్గరగా ఉన్న జాలు ఎక్కువ పొడవుని కలిగి ఉంటాయి. ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. అంటే వృత్త కేంద్రానికి దగ్గరగా ఉందనుకోండి, దాని యొక్క యొక్క పొడవు ఎక్కువగా ఉంది. వృత్త కేంద్రానికి దూరంగా వెళ్తున్న కొద్దీ యొక్క పొడవు ఏమవుతుంది? తక్కువగా వెళ్తుంది. ఇప్పుడు వృత్త కేంద్రము నుండి వెళ్ళే వృత్త కేంద్రము నుండి వెళ్ళే అతి పొడవైన వృత్త కేంద్రం నుండి వెళ్ళే ఏం అతి పొడవైన సో వృత్త కేంద్రము నుండి వెళ్ళే అతి పొడవైన అవుతుంది. ఆ అతి పొడవైన యొక్క పేరే వ్యాసము. అతి పొడవైన ఏమవుతుందండి? వ్యాసం అవుతుంది. సో దీన్ని మీరు ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. అతి పొడవైన ఏమవుతుంది? వ్యాసం అవుతుంది. వ్యాసము వృత్త భాగాన్ని
రెండు సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. ఒక్కొక్క అర్ధభాగాన్ని మనము అర్ధవృత్తంగా పేర్కొంటాం. ఒక్కొక్క అర్ధభాగాన్ని ఎలా పేర్కొంటాం? మనం అర్ధవృత్తంగా పేర్కొంటాం. ఒక్కసారి మనము అర్ధవృత్తం అనే అంశం వచ్చింది కాబట్టి దీని గురించి ఇక్కడ మాట్లాడదాం. సో ఇది ఒక అర్ధవృత్తం అనుకోండి, వృత్తంలోని ఒక భాగము. రైట్. సో ఇప్పుడు అర్ధవృత్తం అన్నాం మనం. ఇది దాని యొక్క కేంద్రము ఓ, ఇది వ్యాసార్థము ఆర్, ఇది కూడా వ్యాసార్థము ఆర్. ఏది ఏమైనప్పటికీ ఇది వృత్తంలో ఒక జ. ఈ జ వృత్త కేంద్రం వద్ద చేయి కోణం ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు ఉంటుంది. రైట్. ఇటు 180 డిగ్రీలే, ఇటు 180 డిగ్రీలు. సో వృత్త కేంద్రం వద్ద చేయి కోణం 180 డిగ్రీలు అయితే అర్ధవృత్తంలో వ్యాసము వృత్తంలో చేయి కోణం ఎంత? మీకు చెప్పాం కదా, జా యొక్క చివరి బిందువుల నుంచి వృత్తంలో చేయి కోణము కేంద్ర కోణంలో సగం ఉంటుంది అని రాసాం మనం. సో ఇట్స్ 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ఏమంటాడు? అర్ధవృత్తంలో కేంద్ర కోణం కాకుండా అర్ధవృత్తంలో వ్యాసం చేయి కోణం ఎంత? 90 డిగ్రీలుగా మనం చూస్తాం. సో ఇప్పుడు ఇది ఏమైంది అంటే ఇది 90 డిగ్రీస్, ఇది ఒక 2r, r అండ్ r 2r కలిగిన విలువ. రైట్ అండ్ సో దిస్ ఈజ్ ద పాయింట్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నౌ ఇప్పుడు నేను ఏమంటానంటే ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. అది జా యొక్క అంశము. ఇప్పుడు నేను లెంత్ ఆఫ్ ది ఆర్క్ గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు సేమ్ థింగ్ మనం ఇందాక ఏం చేసాము అనంటే వృత్త పరిధి పైన 2 బిందువుల్ని గుర్తించాం. వృత్త పరిధి పైన 2 బిందువుల్ని మనం గుర్తించడం జరిగింది. ఇది వృత్త పరిధి పైన ఉన్న వక్రరేఖని ఆర్క్ అంటాం. ఆర్క్ అంటే దాన్ని చాపము అని అంటాం. రైట్. ఈ చాపం యొక్క చివరి బిందువులు వృత్త కేంద్రం వద్ద చేయి కోణం టీటా కోణం చేశాయి అనుకోండి. ఏం కోణం చేశాయి? టీటా కోణం చేశాయి. యాక్చువల్గా ఉన్న ఈ వక్రం ఎందులోని భాగము? వృత్త పరిధిలోని భాగం. వృత్త పరిధి అంటే వృత్తం యొక్క కంప్లీట్ యాంగిల్ ఎంత? 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీల కోణము చేయుచున్న ఈ పూర్తి వక్రం యొక్క పొడవు 2πr అయితే కేంద్రం వద్ద టీటా కోణం చేయుచున్న ఈ వక్రం యొక్క పార్ట్ ఎంత అని మన యొక్క ప్రశ్న. అంటే చాపం యొక్క పొడవు. సో చాపం పొడవు ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఆఫ్ 2πr. టీటా బై 360 ఆఫ్ 2πrగా మనం చూస్తాం. దాన్ని చాపం యొక్క పొడవుగా మనం పరిగణిస్తాం. దీన్ని ఎల్తో సూచిస్తారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక చాపం యొక్క పొడవు ఎల్ తీసుకున్నాం. కేంద్రం నుంచి ఉన్న ఈ లెంత్ని మనం ఆర్ అంటాం. కేంద్రం నుంచి ఉన్న ఈ లెంత్ని ఇంకొక ఆర్ అంటాం. చాపము మరియు రేడియస్ అండ్ రేడియస్, 2 రేడియస్ల మధ్య ఆవరించబడిన ప్రదేశ వైశాల్యము. సో దీన్ని ఏమంటారంటే సెక్టార్ అని అంటాం. సెక్టార్ని తెలుగులో త్రిజ్యాంతరము అని అంటారు. ఏమంటారు దీన్ని? త్రిజ్యాంతరము అని అంటారు. సో ఒక చాపముని 2 వ్యాసార్థాల మధ్య ఇమర్చబడిన ప్రదేశ వైశాల్యాన్ని ఏమంటారంటే త్రిజ్యాంతరం అని అంటాం. మామూలుగా ఇదంతా వృత్త వైశాల్యం. వృత్త వైశాల్యం అంటే కేంద్ర కోణం ఎంత? 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీల త్రిజ్యాంతరము లేదా వృత్తం యొక్క వైశాల్యము πr² అయితే టీటా యొక్క వైశాల్యం ఎంత? సో ఇట్ విల్ బి టీటా బై 360 ఇంటూ πr². ఇది త్రిజ్యాంతరం యొక్క వైశాల్యానికి ఫార్ములా. అప్పుడప్పుడు మనకి ఎగ్జామినర్ ఏం చేస్తారంటే సెక్టార్ యొక్క లెంత్ ఇస్తాడు ఎల్, దాని యొక్క వ్యాసార్థము ఆర్ ఇస్తాడు. ఓకే. సో చాపం యొక్క పొడవు ఎల్ ఇచ్చి దాని యొక్క రేడియస్
వ్యాసార్థము ఆర్ ఇచ్చినప్పుడు ఆ సెక్టార్ యొక్క ఏరియా, ఆ త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం ఏమవుతుంది అని అంటే హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అవుతుంది. హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్గా మనం చూస్తాం. ఇది సెక్టార్కి సంబంధించిన అంశం. ఓకే, క్లియర్ అండి, రైట్, అర్థమైంది కదా. సెక్టార్ యొక్క వైశాల్యాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటాము అన్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇంకేముంటాయి మనకు సర్కిల్లో అని కనుక గమనిస్తే, సో ఇది ఒక సర్కిల్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ సర్కిల్లో మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కేంద్రాన్ని మనం ఇక్కడ గుర్తిద్దాం. సో సెంటర్ని మనం ఇక్కడ గుర్తించాం. ఇప్పుడు ఇప్పటి వరకు మనము కేంద్రం లోపల ఉన్న అంశాలని మాత్రమే గమనించడం జరిగింది. ఇప్పుడు వృత్తానికి బయట ఉండే అంశాల్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఏదైనా ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుంచి గనక వృత్తాన్ని తాకుతూ ఒక రేఖని కానీ సరళ రేఖని కనుక గీస్తే, ఏదైనా ఒక బాహ్య బిందువు నుంచి వృత్తాన్ని తాకుతూ ఒక రేఖని గీసాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక రేఖని కూడా నేను గీయడం జరుగుద్ది. ఇదే బాహ్య బిందువు నుంచి ఇంకొక రేఖని కూడా గీయడం జరిగింది, రైట్. సో ఇప్పుడు ఏ బిందువు అనంటే పి అనే బాహ్య బిందువు నుంచి కేంద్రము ఓ నుంచి కొంత దూరంలో గల పి అనే బాహ్య బిందువు నుంచి వృత్తాన్ని ఒక బిందువు వద్ద తాకుతూ, ఎక్కడ తాకింది? ఒక బిందువు వద్ద తాకుతూ దాన్ని స్పర్శిస్తూ అని అంటాం. అలా తాకుతూ గీసిన రేఖను ఏమంటారంటే స్పర్శ రేఖ అని అనడం జరుగుతుంది. ఏమంటారు దాన్ని? స్పర్శ రేఖ అని అంటాం. ఈ గీయబడిన స్పర్శరేఖ వృత్తాన్ని ఏ బిందువు వద్ద తాకుతుందో దాన్ని స్పర్శ బిందువు అని అనడం జరుగుద్ది. ఏం బిందువు అంటాం? దాన్ని స్పర్శ బిందువు అని అంటాం, రైట్. ఇప్పుడు పి అనే పాయింట్ నుంచి ఓ నుండి కొంత దూరం ఉంది. ఊ నుండి ఉన్న కొంత దూరాన్ని డి అని అంటాం. ఓ నుండి స్పర్శ బిందువు ఏదైతే ఉందో ఆ బిందువు గల దూరం మనకి రేడియస్ ఆర్ అవుతుంది. ఇక్కడ ఒక రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఓ అనే కేంద్రం నుంచి స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ స్పర్శ బిందువుని రేడియస్ ఖండించినప్పుడు ఆ స్పర్శ బిందువు వద్ద మనకు ఒక లంబ కోణం అనేది ఏర్పడుతుంది. ఏర్పడుతుంది? అది లంబ కోణం అనేది ఏర్పడుతుంది. పి అనే బిందువు నుంచి స్పర్శ బిందువు వరకు ఉన్న స్పర్శ రేఖ యొక్క పొడవు ఎల్. స్పర్శ బిందువు నుంచి కేంద్రానికి గల దూరము ఆర్. స్పర్శ బిందువు నుంచి బాహ్య బిందువు గల దూరము డి. ఈ డిఎల్ మరియు ఆర్లు ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేశాయి. ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న పొడవుని మనము హైపోటెన్స్, కర్ణం అంటాం. ద రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఎల్ అండ్ ఆర్, ద డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి అంటే ఏమని అడుగుతాను నిన్ను క్వశ్చను అంటే ద రిలేషన్ బిట్వీన్ వృత్త కేంద్రం నుంచి బాహ్య బిందువు గల దూరము అండ్ స్పర్శరేఖ యొక్క పొడవు మరియు వ్యాసార్థానికి మధ్య గల రిలేషన్ అడుగుతాడు. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అది ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తే, సో పై వైపు మనం గీసాం. ఇది పీక్యూ అనే స్పర్శ బిందువు అనుకోండి, ఇది పీటీ అనే స్పర్శ బిందువు, టీ అనే స్పర్శ బిందువు అనుకోండి. సో పీక్యూకి మనము స్పర్శరేఖ ఎలాగైతే గీసామో పీటీకి కూడా స్పర్శరేఖను గీసాం. అదేవిధంగా ఆర్ అనే రేడియస్ కూడా ఉంది, సేమ్ 90 degrees ఉంది. యూ జస్ట్ అబ్జర్వ్, ఈ కొలత రెండిటికి సేమ్, రేడియస్ కూడా రెండిటికి సేమ్, అదే లంబకోణం ఉంది కాబట్టి ద పీటీ కొలత కూడా సేమ్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఎల్గానే పరిగణిస్తాం. అంటే ఏం చెప్పొచ్చు మనము? వృత్తము నుండి కేంద్రము నుండి కొంత దూరంలో పి నుండి వృత్తానికి గీసిన రెండు స్పర్శరేఖల పొడవులు, గరిష్టంగా మనం రెండే గీయచ్చు, రెండు కంటే ఎక్కువ గీయలే. గరిష్టంగా గీసిన రెండు స్పర్శరేఖల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. దట్ ఈజ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీగా మనం చూస్తాం. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీ. సో దీంట్లోంచి మనము ఎల్ అనే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. దట్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్గా రాస్తాం. దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్గా మనం ఇక్కడ చూడడం జరుగుద్ది.
సో ఇది స్పర్శరేఖకు సంబంధించిన అంశం. ఇంకొక పాయింట్ ఇక్కడ మనం చర్చించుకున్నట్లయితే, సో పి అనే బిందువు నుంచి ఓ అనే బిందువుకి మధ్యలో దూరము డి ఉంది. ఓ నుంచి క్యూ అనే స్పర్శ బిందువు, ఓ క్యూ రేడియస్, ఓఆర్ కూడా రేడియస్. ఇప్పుడు క్యూఓటి మధ్యలో కొంత కోణం ఉందనుకోండి, అండ్ పి మధ్యలో అంటే రెండు స్పర్శ రేఖల మధ్య కూడా ఒక కోణం ఉంటే, ఈ కోణాన్ని ఆ దూరం ఏం చేస్తుందంటే సమానమైన విలువలుగా డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఈజీగా ఈ బొమ్మను డ్రా చేసుకొని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి బ్రెయిన్లో క్లియర్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంకొన్ని అంశాలని నెక్స్ట్ క్లాస్లో మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.